తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం జపాన్లోని ఒసాకా జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కీలక ఒప్పందాలు చేసుకున్నారని సమాచారం. అనంతరం హిరోషిమా నగరంలోని సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. అక్కడ పీస్ మెమోరియల్ ను సందర్శించి అనంతరం హిరోషిమా వైస్ గవర్నర్ అసెంబ్లీ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. జపాన్ ఇండియా చాప్టర్లో బిజినెస్ లంచ్ చేస్తారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మార్చా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్. జపాన్ టూర్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన ఆయన జపాన్ కి వెళ్లారు. అప్పటి నుంచి కూడా దాదాపు పెట్టుబడి లక్ష్యంగా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 2 రోజుల తర్వాత మంత్రి శ్రీధర్ బాబు కూడా జాయిన్ అయ్యారు. ఆయన వచ్చిన తర్వాత కూడా పలు కంపెనీలతో ఇద్దరు కలిసి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికి 6వ రోజు, చివరి రోజుగా ఉంది. ఈ రోజు రాత్రి మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు. అయితే ప్రధానంగా ఈ రోజు షెడ్యూల్లో చివరి షెడ్యూల్ హిరోషిమా పీస్ మెమోరియల్ సదస్సును గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా పీస్ మెమోరియల్ దగ్గరికి వెళ్లి అదేవిధంగా అక్కడ వైస్ గవర్నర్ మరియు అసెంబ్లీ చైర్మన్ తో కూడా సమావేశాలు నిర్వహిస్తారని కూడా మాకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్ తో బిజినెస్ లంచ్ కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి ఉంది. అంతేపాటు హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా ఆయన సందర్శిస్తారు. మధ్యాహ్నం మజా మోటార్స్ ఫ్యాక్టరీని విజిట్ చేస్తారు సీఎంతో పాటు, అదేవిధంగా మంత్రి ఉన్నత అధికారులందరూ కూడా. అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఆయనకు హైదరాబాద్ కు బయలుదేరుతారు. మనం చూసాం జపాన్ లోని టోక్యోకు ఆయన వెళ్ళినప్పటి నుంచి కూడా పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే పలు కంపెనీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా మనం చూసాం మొదటి రోజు నుంచి కూడా ఒక్కొక్క కంపెనీని ఆకర్షించే లక్ష్యంగా, ఎందుకంటే ఇప్పటికే మెడికల్ హబ్ గా ఉంది, ఐటీ హబ్ గా హైదరాబాద్ ఉంది తెలంగాణ. దీంతో ప్రధానంగా మరిన్ని కంపెనీలు కనుక ఇక్కడికి వస్తే టెక్స్టైల్ రంగంలో కానీ, అదేవిధంగా మోటార్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఈ రంగాలకు సంబంధించి హైదరాబాద్ అనువైనటువంటి ప్రాంతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జపాన్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగినటువంటి వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఇప్పటికే పాల్గొంచుకొని అన్ని విషయాలు చెప్తోంది. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విధిగా కూడా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు అపారమైనటువంటి స్కోప్ ఉంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డ్రై పోర్ట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్కడ చాలా విలువైనటువంటి భూములు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, అక్కడ పెట్టడానికి అవకాశం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు RRR కూడా రాబోతుంది. RRR అదేవిధంగా ORR మధ్యలో పెద్ద ఎత్తున అవకాశం ఉంది ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకోవడానికి అని కూడా ఇప్పటికే శ్రీధరబాబు కూడా పలు కంపెనీల ప్రతినిధితో కూడా చెప్పడం జరిగింది. కనుక జపాన్ కు తెలంగాణ మధ్య చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో మేము పెట్టుబడి లక్ష్యంగా ఇక్కడికి వచ్చామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక హైదరాబాద్ రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి, భారత మార్కెట్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఉత్పత్తి చేసే విధంగా తెలంగాణ గమ్యస్థానాన్ని ఎంచుకోండి కూడా జపాన్ కంపెనీలకు సీఎం చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ఇప్పటికే తెలంగాణ ముందున్న నేపథ్యంలో, అదే సమయంలో ఇప్పుడు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్ రంగాల్లో పరిశ్రమలకు ఉన్న అవకాశాలన్నీ కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. 30,000 ఎకరాల్లో పిక్చర్ సిటీని నిర్మించినందున అక్కడ ఎక్కువ ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకనామీ సిటీని ఆధారపడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి RRR ఏదైతే ఉందో దాని చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కంపెనీలు రావడానికి అవకాశం ఉంది. అక్కడ ఏరోస్పేస్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సెమీ కండక్టర్ యూనిట్ తయారు చేయడానికి, ఎనర్జీ స్టోరింగ్ కంపెనీలకు, మోటార్ వెహికల్ ఎలక్ట్రికల్ కంపెనీలకు
చాలా అవకాశం ఉందని కూడా చెప్పే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా సమీప ఓడలతో అనుసంధానించే విధంగా డ్రై పోర్ట్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇన్ని ఉపయోగాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింతగా అవకాశం ఉంటుందని కూడా మంత్రి శ్రీధర్ బాబు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విజిట్ లో చెప్పడం జరిగింది. మనం మొదటి రోజు నుంచి చూస్తున్నాం, చాలా కంపెనీలు దిగ్గజ కంపెనీలుగా చెప్పేటువంటి కంపెనీలు కూడా ఇప్పటికే కొన్ని ఒప్పందం చేసుకున్నాయి. డ్రై పోర్ట్ దగ్గర నుంచి కానీ అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ టూర్ ఏదైతే ఉందో సక్సెస్ గానే మనం ముందుకు మొదట్లో మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళిన సందర్భంలో దావోస్ లో కూడా 1,20,000 కోట్ల రూపాయల దాకా తీసుకురావడం జరిగింది. దాని తర్వాత వివిధ దేశాలు కూడా వెళ్ళారు, అక్కడ కూడా పెట్టుబడులు తీసుకొచ్చారు 40,000 కోట్ల రూపాయల దాకా. ఇట్లా ఈసారి కూడా జపాన్ టూర్ కి వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ కూడా మంచి పెట్టుబడులు వచ్చే విధంగా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఎవరు కూడా ఈ టూర్ ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎకనామికల్ ఎక్స్పోలో తెలంగాణ ముందుంటుందనే విషయాన్ని అయితే చెప్తూ వచ్చారు. 16 నుంచి 22 వరకు జరిగినటువంటి ఈ టోక్యో, ఒసాకా, హిరోషిమా నగరాల్లో ఈ టూర్ విజయవంతమైందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నరేందర్, ఈ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు వెళ్లారు? సీఎం రేవంత్ రెడ్డితో పాటు జయేష్ రంజన్ ఐటీ అదేవిధంగా పారిశ్రామిక శాఖ సంబంధించినటువంటి కార్యదర్శి వెళ్లారు. అదేవిధంగా వివిధ రకాల కంపెనీ ప్రతినిధులు కూడా, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతినిధులు కూడా వెళ్లారు. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా 2 days తర్వాత 18th ఆయన కూడా వెళ్లారు. కనుక అక్కడ చాలా అంశాలు కూడా దీంతో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఇప్పుడిప్పుడే ఎన్నుకున్నటువంటి రాష్ట్రంగా ఉంది. ఇండియాలో అనువైనటువంటి ప్రాంతం తెలంగాణకు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఖచ్చితంగా యువత కూడా పెద్ద ఎత్తున ఐటీలో నైపుణ్యం కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో కనుక ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా దేశం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ అందుకు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్పారు. అందుకనే మొన్న మనం చూసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి దాంట్లో కూడా దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇక్కడ పెట్టుబడులు పెట్టడం అనేది ఎంతో శ్రేయస్కరమైనటువంటి విషయం అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కూడా చివరి రోజు హిరోషిమాకు ప్రయాణం చేస్తున్నారు. అక్కడ మెమోరియల్ సందర్శించిన అనంతరం వివిధ కంపెనీలతో అక్కడ మాట్లాడతారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సందర్శిస్తారు. అలాగే మోటార్స్ ఫ్యాక్టరీ కూడా అక్కడ సందర్శిస్తారు. ఫైనల్ గా ఈ రోజు శ్రీధరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు. అయితే ఎన్ని రోజుల పాటు ఈ పర్యటన కొనసాగే అవకాశం ఉందంటారు? మొత్తం 8 రోజుల పాటు యాత్ర కొనసాగింది. దీంట్లో జపాన్ లోని టోక్యోలో మొదలైనటువంటి ప్రయాణం చాలా చోట్ల తిరిగారు. దీంట్లో ముఖ్యంగా మనకు హైదరాబాద్ ఓచి రివర్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏరియాలు కూడా తిరగడం జరిగింది. అక్కడ రివర్ ను కూడా సందర్శించారు. ఇప్పటికే పలు ఏరియాలు కూడా తిరిగి వచ్చారు. ఈ రోజు చివరగా హిరోషిమా లోని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఈ రోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శిస్తారు. వివిధ ప్రాంతాలను కూడా సందర్శిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాష్ట్రానికి ఎంతో మేలు చేసేటువంటి విజిట్ అని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు. కనుక ఇక్కడ అనువైనటువంటి ప్రాంతం ఉంది కాబట్టి అన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టండి, మీరు లాభం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది, యువతను మీరు ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అక్కడ తెలంగాణకు సంబంధించిన తెలుగు వారితో కూడా భేటీ అయ్యారు. అక్కడ చాలా మంది కూడా ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడారు. మీరు పెట్టుబడులు పెట్టే విధంగా, ఇండియాలో పెట్టుబడి పెట్టే విధంగా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కనుక మీ విలువైనటువంటి సూచనలు తెలంగాణకు ఉపయోగపడతాయని కూడా అక్కడ తెలుగు సమాఖ్యలో కూడా మాట్లాడడం జరిగింది. కనుక ఈ జపాన్ టూరు ఖచ్చితంగా సక్సెస్ అయిందని భావిస్తున్నారు.